Hello friends, Jai Shri Ram, Jai Shri Ganesha. Welcome to my channel Mass Traveler Street. So ఇప్పటి వరకు అయితే మీరు అందరు ఇచ్చిన సపోర్ట్ తోని ఇట్లా సక్సెస్ఫుల్ గా వీడియోస్ అయితే చేస్తున్నాము. సో ఒక రిక్వెస్ట్ ఏంది అంటే వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం వచ్చేసినాం సుందర్ కళాకార్ ధూల్పేట్ షెడ్కి అనమాట. ఇది షోరూమ్. సో ఇక్కడ ఉన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో మనం అన్నీ చూపిద్దానికి ట్రై చేస్తా. సో ఆల్మోస్ట్ ఇక్కడ మనకు 50% వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది కలరింగ్ది. సో ఈచ్ విగ్రహం అనేది ఎట్లా వస్తుంది, ఒక ఫైనల్ అవుట్పుట్ అనేది ఇప్పటికైతే ఒక ఐడియా వచ్చింది. సో మీకు ఒక్కొక్క విగ్రహం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది వచ్చేసి మన ఏదైతే 2024 సుందర్ కళాకార్ బిగ్గెస్ట్ గణపతి అయితే ఏదైతే ఉందో దీనికి అయితే కలరింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఆల్రెడీ బాడీ కలర్ పెయింటింగ్ అయితే అయిపోయింది, చూడవచ్చు మనము. ఇది వచ్చేసి రెగ్యులర్ బాడీ కలర్ కంటే కూడా కొంచెం డిఫరెంట్ కలరింగ్ అయితే వీళ్ళు ఇస్తున్నారు మనకి. అండ్ ఆల్రెడీ ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయింది అండ్ కిరీటం కూడా ఫిక్స్ అయింది. సో లాస్ట్ టైం వీడియోలో వచ్చినప్పుడు మనకి గణపతి అనేది ముందు ఉండే, అక్కడ కిరీటం అయితే ఫిక్స్ చేసి లేకుండే అనమాట. సో ఈ వీడియోలో మనం ఒక్కసారి చూసుకుంటే కంప్లీట్ గణేశుడు ఎట్లా వస్తుంది అనేది మనకు ఒక స్ట్రక్చర్ అయితే క్లియర్గా ఉందన్నమాట. అండ్ షాల్ ఏదైతే ఉంది గణపతిది గ్రీన్ కలర్లో ఇచ్చారు ఇప్పుడు. అండ్ ఇంకా వేరే కలరింగ్ అయితే ఇంకా మిగిలి ఉన్నాయి. ఇక్కడ లక్ష్మీమాత ఉంది, పైన మన పూరి జగన్నాథ్ స్వామి కూడా ఉన్నాడు. సో ఈ చిన్న డీటెయిలింగ్ వర్క్, ఆర్నమెంట్ వర్క్ అనేది అయితే ఈ వీక్లో కూడా కంప్లీట్ అయిపోతుంది అదంతా. సో ప్రస్తుతానికైతే బాడీ కలరింగ్ స్టార్ట్ అయింది. మనకు ఒక 50% అవుట్పుట్ అనేది అయితే అర్థమైపోయింది గణపతి ఎట్లా రాబోతుంది అనేది. అండ్ ఇక్కడ పక్కన ఇంకొక మోడల్ ఉంది మనకి, అది కూడా చూద్దాము. మనకి లాస్ట్ వీడియోలో ఈ మోడల్ చూపించలేదు, ఎందుకంటే అప్పుడు కంప్లీట్ ఫినిషింగ్ వర్క్ అనేది కాలేదు. సో ఈసారి అయితే మనకు ఒక అవుట్పుట్ వచ్చేసింది. సో పైన మనకి సరస్వతి మాత ఉన్నారు వీణతోని, అండ్ ఇక్కడ గణపతి చేతి కింద అయితే తబలా ఉంది. సో ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ ఉందన్నమాట బ్యాక్గ్రౌండ్లో. సో గణపతి బ్యాక్ సైడ్ నుంచి అయితే మొత్తం ఒక పెద్ద వీణ వచ్చింది అండ్ 2 సైడ్స్ అనేది హ్యాండ్స్ కింద తబలా కూడా వచ్చింది. సో ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకు ఒక పికాక్ డిజైన్ వస్తుంది ఇక్కడ సైడ్. అండ్ ఇది వచ్చేసి మొత్తం ఒక మ్యూజిక్ కాన్సెప్ట్ లాగా అనమాట బ్యాక్గ్రౌండ్. మన గణేశుడు ఎనీవేస్ హీఈస్ అ మ్యూజిక్ లవర్ కాబట్టి ఆయనకైతే కంప్లీట్ ఈసారి ఆ థీమ్ అయితే చేస్తున్నారు. సో దీంట్లో కూడా మనకు బాడీ ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది అండ్ ధోతి అనేది అయితే వీళ్ళు కడతారు. సో దానికోసం మనం వెయిట్ చేయాలి ఇంకా కొన్ని డేస్ అయితే. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్రస్తుతం అయితే బాడీ కలరింగ్ వర్క్ అయింది, ఇంకా ఐస్ పెయింటింగ్ ఉంది, ఇంకా జ్యువెలరీ వర్క్, ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ ఫేజెస్లో అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఒకసారి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ అవుతుంది మనకి. సో ఇది వచ్చేసి మన సాగర మదనం అనమాట కంప్లీట్గా చూసుకుంటే. కాకపోతే ఇంకా మనకు అవుట్పుట్ అనేది రాలేదు. సో వెరీ సూన్ దీన్ని కూడా బ్యాక్గ్రౌండ్ రెడీ అయ్యి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ వేరే కూడా ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఉంది, శ్రీకృష్ణ. సో ఇది మనకి శ్రీకృష్ణ భగవాన్ది బ్యాక్గ్రౌండ్ అనమాట ఇది. సో ఇది ఒక్కసారి రెడీ అయిన తర్వాత మనకి దీనిలో నుంచి మనకి కంప్లీట్ స్ట్రక్చర్ అనేది రెడీ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇది జస్ట్ బాడీ అండ్ ఇది పైన వచ్చేసి మనకి ఏదైతే మనకి అచ్చు వస్తుందో ఆ మెటీరియల్ అనమాట. సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి దీని బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది అయితే పిఓపి వస్తుందా ఆర్ ఫైబర్లో వస్తుందా అనేది మనకి ఇది కంప్లీట్ అయిన తర్వాత అనేది అయితే తెలుస్తుంది. సో చూసుకోవచ్చు మనం ఆల్రెడీ ఒక స్ట్రక్చర్ అయితే వచ్చేసింది, ఇక్కడ ఫేస్ కూడా ఉంది. సో ఇది ఆల్మోస్ట్ ఈ బ్యాక్గ్రౌండే మనకి గణపతి కంటే హైట్ ఉంది, చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఇది. సో ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ గణేశుడికి ఫిక్స్ అయింది అనుకో, దాని తర్వాత ఇది ఒక 15 ఫీట్స్ పైననే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం ఇంకొక గణపతి ఉంది మనకి. ఇది వచ్చేసి ఒక మూవీ నుంచి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి విగ్రహం అయితే చేస్తున్నారు. సో ఇక్కడ చూడవచ్చు పెద్ద విగ్రహం ఇది. అండ్ సింహం మీద అయితే గణపతి కూర్చొని ఉన్నాడు మనకి. సో ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ కలరింగ్ వర్క్ అయితే ఇచ్చేసారు, చూడవచ్చు లయన్ ఎంత ఫెరోషియస్గా ఉంది ఇక్కడ. అండ్ దీని బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా అయిపోయింది. సో పెయింటింగ్ వర్క్ అనేది అయితే 50% ప్లస్ కంప్లీట్ అయింది మనకి. జ్యువెలరీ వర్క్ అనేది ఇంకా ఫినిషింగ్ వచ్చి దెన్ ఐస్ పెయింటింగ్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తారనమాట. సో వీళ్ళు ఎట్లా చేస్తున్నారు ఈ విగ్రహం అనేది అయితే మనకి ఇక్కడ ఒక ఫోటో అయితే పెట్టిరు, మనం ఇది కూడా చూడవచ్చు ఒకసారి. సో వీళ్ళు ఇన్స్పైర్ అవుతుంది అయితే ఈ డిజైన్ అనమాట. సో మనకి ఎన్టీ రామారావు గారు పాత మూవీ ఇది. సో దీని నుంచి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఈ విగ్రహాన్ని చేస్తున్నారు. సో ఇక్కడైతే మనకి సుందర్ కళాకార్ షెడ్ లోపల రాగానే ఫస్ట్ విగ్రహం అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది. అండ్ ఒకసారి మనం కంప్లీట్ పైనుంచి చూసుకుంటే మనకు పైన వచ్చేసి లయన్ కూడా ఆల్మోస్ట్ ఆ నామము అది పెట్టే వరకు ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ నరసింహస్వామి అవతారం లాగా ఉంది. అండ్ పక్కన వచ్చేసి డిజైన్ కూడా దానికి దంతాలతోని ఒక యూనిక్ ప్యాటర్న్ అయితే మనకి పైన బ్యాక్గ్రౌండ్లో అయితే క్రియేట్ చేసేసారు వీళ్ళు. అండ్ గణపతి వచ్చేసి అయితే మనకి స్టాండింగ్ మోడల్లో ఉన్నది. ఇక్కడ స్టాండింగ్లో కూడా మనకి ఒక చేతిలో లడ్డు అండ్ ఇంకో చేతిలో అయితే ఆయుధం వచ్చేలాగా అయితే పెట్టారు వీళ్ళు. అండ్ చూసుకుంటే ఇక్కడ మన కింద ఒక టైగర్ కూడా ఉంది గణేశుడి దగ్గర.
సో ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అండ్ కొత్త డిజైన్. ఇది సుందర్ కళాకార్ దగ్గర అయితే మనకి ఎవ్రీ ఇయర్ అనేది డిజైన్స్ ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా కొత్తదే ఉంటుంది, రిపీటెడ్ అయితే మనకు కనిపించదు. సో వాళ్ళ యూనిక్నెస్సే అది. వాళ్ళు ఎవ్రీ ఇయర్ కొత్త మోడల్స్తో కొత్త డిజైన్స్తో మనకు వచ్చి సబ్స్క్రైబర్ మనలాంటి భక్తులకు అందరికీ కూడా వాళ్ళు ఎంతో కష్టపడి డిజైన్స్ క్రియేట్ చేస్తారనమాట. సో ఇది మనకి సుందర్ కళాకార్ షెడ్లో 2024 ప్రజెంట్ అప్డేట్స్ అనమాట. అండ్ ఇంతవరకు అయితే కలరింగ్ వర్క్ ఎంత అయినాయి, ఏమేమి విగ్రహాలు ఉన్నాయి అవైతే మీకు అన్నీ చూపించినాయి ఇక్కడ. సో మనం నెక్స్ట్ ఒకసారి ఫుల్ ఫినిషింగ్ అయిన తర్వాత కూడా మనం అమిత్ భయ్యతో కూడా మాట్లాడదాం ఇక్కడ. అండ్ మనకి ఇంకా కొత్తవి ఏం చేస్తున్నారు అనేది కూడా ఇంకా చాలా సస్పెన్స్ ఉంది ఇక్కడ. సో అవన్నీ కూడా మనకి నెక్స్ట్ వీడియోస్లో అనేది అయితే తెలుస్తుంది. స్టే ట్యూన్. అప్పటి వరకు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి, అండ్ ప్రతి వీడియోని కూడా లైక్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇస్తూనే ఉండండి ఇట్లా మంచి కంటెంట్ కోసం. జై శ్రీరామ్, జై శ్రీ గణేష.